Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our subject, Business Organization and Management. Our today's topic is Forms of Business Organizations. Okay. Today we'll discuss about the forms of business organization. First of all, we should know the meaning of business. Business organization. What is business organization? According to G.R. Terry, business organization is an economic arrangement of persons where all efforts are to achieve a common economical goal. అంటే వివిధ వ్యక్తులంద ఒక కామన్ గోల్ తోటి మనం ఒక చోట అరేంజ్మెంట్స్ చేసుకున్నట్లయితే దాన్ని బిజినెస్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఓకే, వ్యాపారం నిర్వర్తించడం కోసమని వివిధ ఉత్పత్తి కారకాలను లేదా వివిధ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఒక చోట ఆర్గనైజేషన్ చేసుకోవటాన్ని బిజినెస్ ఆర్గనైజేషన్ అంటున్నాం. ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఏ విధంగా మనం బిజినెస్ ఆర్గనైజేషన్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో మనకి ఫస్ట్ చూసినట్లయితే బేసిక్ గా బిజినెస్ ఆర్గనైజేషన్స్ 3 రకాలుగా విభజించడం జరిగింది. 3 types. The first one is private undertakings. The second one is public undertakings. Third one is joint sector undertakings. First, we will discuss about the private undertakings. ప్రైవేట్ అండర్టేకింగ్స్ అంటే ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో ఉండే వ్యాపారాలని ప్రైవేట్ అండర్టేకింగ్స్ అంటాం. ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అవన్నీ కూడా వాళ్ళే ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులయే ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, ప్రైవేట్ అండర్టేకింగ్స్ అంటున్నాం. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది ప్రైవేట్ అండర్టేకింగ్స్ గా అంటున్నాం అన్నమాట. ఇక్కడ ఇండివిజువల్స్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. ఓకే, కాకపోతే వీటికి సపోర్టింగ్ గా మనకి గవర్నమెంట్ ఏం చేసింది, సాధారణ వ్యక్తులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యేకమైన కొన్ని చట్టాలను రూపొందించి ఆ చట్టాల ప్రకారమే ఈ వ్యాపారాలను నిర్వర్తించాలి అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూసినట్లయితే ఈ ప్రైవేట్ సెక్టర్ లో మనకి ఏమేమి వస్తాయి చూద్దాం. దీనికి సంబంధించి మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, కంపెనీస్ యాక్ట్ ఓల్డ్ అయితేనేమో 1956, న్యూ యాక్ట్ అయినట్లయితే కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా మనం కంపెనీ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులైనా కంపెనీ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులు చేయొచ్చు, పబ్లిక్ సెక్టర్ లో కూడా చేయొచ్చు. ఓకే, ఎన్ని రకాలైన ప్రైవేట్ అండర్టేకింగ్స్ ఉన్నాయనేది చూద్దాం. అందులో మొదటిది సోల్ ట్రేడింగ్ కన్సర్న్, సొంత వ్యాపారం. ఓకే, ఒకే వ్యక్తి అతని కోసం అతను సొంతంగా చేసే వ్యాపారాన్ని సొంత వ్యాపారం అంటున్నాం. అది మూలధనం అతనే తెచ్చుకుంటాడు, నిర్వహణ అతనే చూసుకుంటాడు, లాభ నష్టాన్ని కూడా అతను ఒక్కడే భరిస్తాడు. ఓకే, ఈ వ్యాపారం పూర్తిగా ఒక్కరికి మాత్రమే సంబంధించింది. ఇది చాలా పురాతనమైన పద్ధతి, చాలా రోజుల నుండి ఇది మనం ఫాలో అవుతున్నాం. రెండవది పార్ట్నర్షిప్ ఫర్మ్, భాగస్వామ్య సంస్థ. ఇద్దరు కానీ అంతకన్నా ఎక్కువ మంది కానీ వ్యాపారాన్ని నిర్వర్తిస్తే దాన్ని భాగస్వామ్య వ్యాపారము అంటున్నాం. దీంట్లో కూడా గరిష్ట సభ్యుల సంఖ్యకి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే మనం వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు. దీనికి సంబంధించిన టాపిక్స్ ని మనం నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాము. ఓన్లీ ఇప్పుడు జస్ట్ అదేంటి అనేది మాత్రమే చెప్తాను. ఓకే, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులు కలిసి నిర్వర్తించే వ్యాపారం భాగస్వామ్య వ్యాపారం. సొంత వ్యాపారం కన్నా కొంచెం ఎక్కువగా అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా అవసరమయ్యే వ్యాపారం అన్నమాట. యాజమాన్యం కూడా కొంత ఎక్కువగా అవసరమయ్యేది, మేనేజరల్ స్కిల్స్ కొంతవరకు ఎక్కువ అవసరమయ్యేవి.
భాగస్వామ్య వ్యాపారంగా చెప్తున్నాం. థర్డ్ వన్ వచ్చేసి జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. ఇది చాలా పురాతనమైన వ్యాపార విధానం. ఏందంటే మనం ముందు కాలంలో చూసినట్లయితే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అలా ఉమ్మడి కుటుంబాలు ఉన్న కాలంలో ఈ వ్యాపారం ఎక్కువగా ఉండేది. ఇది ఒక ఫ్యామిలీకి కేవలం ఒక ఫ్యామిలీకి మాత్రమే సంబంధించిన వ్యాపారం. ఇందులో ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ మాత్రమే వ్యాపారస్తులుగా ఉంటారు. వాళ్ళే ఈ వ్యాపారాన్ని నిర్వర్తిస్తారు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ ఫ్యామిలీయే భరిస్తుంది. దానికి కావలసిన మూలధనాన్ని కూడా ఆ ఫ్యామిలీయే సమకూర్చుకుంటుంది. ఆ ఫ్యామిలీ పెద్ద ఎవరైతే ఉన్నారో అతనే ఈ వ్యాపారాన్ని నిర్వర్తిస్తాడు. అతనే వ్యాపారాన్ని కి సంబంధించిన అన్ని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ ఇందాకే చదువుకున్నాం. ముందైతేనేమో జాయింట్ స్టాక్ కంపెనీ ప్రారంభించాలి అంటే కంపెనీ యాక్ట్ 1956 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం దాన్ని మార్చడం జరిగింది. ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న కంపెనీల చట్టం ఏదంటే కంపెనీ యాక్ట్ 2013. దాని ప్రకారం మనం కంపెనీలను రిజిస్ట్రేషన్ చేయించుకొని కంపెనీ వ్యాపారం చేస్తున్నాం. ఈ పైన చెప్పిన 3 వ్యాపారాలు కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అంటే నమోదు చేయించుకోకుండా కూడా వ్యాపారాన్ని నిర్వర్తించవచ్చు. సొంత వ్యాపారానికి స్పెసిఫిక్ గా ఎలాంటి నమోదు చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే అది మన ఇష్టం అన్నమాట. ఖచ్చితం అనేది ఏమీ లేదు. అట్లాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే రూల్ ఏమీ లేదు. మనకి మన అవసరాలను బట్టి మనం వ్యాపారాన్ని నమోదు చేయించుకోవచ్చు లేదా వద్దనుకుంటే ఊరుకోవచ్చు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. జాయింట్ హిందూ ఫ్యామిలీ కూడా ఎలాంటి నమోదు అవసరం లేదు. ఇది కేవలం ఒక ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారం కాబట్టి మాక్సిమం దీనికి ఎక్కడి నుండి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇకపోతే జాయింట్ స్టాక్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. జాయింట్ స్టాక్ కంపెనీ వ్యాపారం ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా ముందుగా మనకు కంపెనీల రిజిస్టర్ ఆఫీస్ నుండి కంపెనీల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన కంపెనీని మొదట నమోదు చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మాత్రమే మనం వ్యాపారాన్ని నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్న టాపిక్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అందులో 3 రకాలు. ఒకటి ప్రైవేట్ అండర్టేకింగ్స్, రెండవది పబ్లిక్ అండర్టేకింగ్స్, మూడవది జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. మనం ఫస్ట్ చదువుకున్నాం ప్రైవేట్ అండర్టేకింగ్స్. దెన్ సెకండ్ వన్ ఈజ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ఇక్కడ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేవి ఏంటంటే ప్రభుత్వ యాజమాన్యం కింద పనిచేసే సంస్థలు అని అర్థం. ఓకే, ప్రభుత్వ యాజమాన్యం కింద పనిచేసే సంస్థలను పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటున్నాం. ఎక్కువగా ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏముంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఓకే, సర్వీస్ ఎక్కువ అంటే భారీ మొత్తంలో మనము ఉత్పత్తులను చేపట్టే వాటికి ప్రభుత్వ కంపెనీలను తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ప్రభుత్వ రంగాన్ని ఎంచుకుంటుంది, ప్రభుత్వమే నిర్వర్తిస్తుంది వాటికి సంబంధించినవి. ఇకపోతే థర్డ్ వన్, ఇందులో ఏవేవి ఉన్నాయో చూద్దాం. పబ్లిక్ అండర్టేకింగ్స్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. టైప్స్ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ కంపెనీస్. గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఓనర్షిప్, ఓకే, ఓనర్షిప్ టోటల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. entire ownership is in the hands of government. That may be central government or state government. ఏ దాంట్లోనైనా ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండింటిలో ఏ దాంట్లోనైనా కూడా ఉండొచ్చు. రెండింటి చేతుల్లో ఉంటుంది. అలాంటి దాన్ని మనం గవర్నమెంట్ కంపెనీస్ అంటాం. దీనికి మనకి మంచి ఎగ్జాంపుల్ అంటే ఎయిర్ ఇండియా, తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలాంటివి. ఇవి ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేయటం జరుగుతుంది. రెండవది డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్. డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే వీటిని ప్రభుత్వమే ఒక డిపార్ట్మెంట్ గా డివైడ్ చేసి దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సపరేట్ గా చేపట్టడం జరుగుతుంది. దాని అడ్మినిస్ట్రేషన్ ని, దాని నిర్వహణ బాధ్యతను సంబంధిత
మంత్రిత్వ శాఖకి అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే ప్రభుత్వంలోని కొన్ని ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖల కింద పనిచేసే సంస్థ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్స్ అంటున్నాం. దానికి ఎగ్జాంపుల్ రైల్వే డిపార్ట్మెంట్, పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఇలా ఒక్కొక్క వేరువేరుగా మనం డివైడ్ చేసి వాటిని ఒక డిపార్ట్మెంట్కి అప్పగించడం జరుగుతుంది. దాన్ని ఆ డిపార్ట్మెంట్ యొక్క పెద్ద అయిన మినిస్టర్ చూసుకోవటం జరుగుతుంది, సంబంధిత మినిస్టర్. మూడోది పబ్లిక్ కార్పొరేషన్స్. పబ్లిక్ కార్పొరేషన్స్ ఏంటంటే ఇవి కూడా ప్రభుత్వం ద్వారానే ఏర్పాటు చేయబడతాయి, కానీ ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేయబడే కార్పొరేషన్ అని పబ్లిక్ కార్పొరేషన్స్ అంటున్నాం. ఇవి కూడా ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తాయి, కానీ ప్రత్యేకంగా వీటికి ఒక శాఖ వేరుగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ప్రభుత్వం తరఫునే పనిచేస్తుంది, కానీ తన పనులు తానే చేసుకుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇలాంటివి పబ్లిక్ కార్పొరేషన్స్ కిందకి వస్తాయి. తర్వాత నెక్స్ట్ వన్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ది కంప్లీట్ అయింది, ప్రైవేట్ అండర్టేకింగ్స్. సెకండ్ది పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ రెండు అయిపోయాక థర్డ్ది జాయింట్ సెక్టర్ అండర్టేకింగ్స్. మనము ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చదువుకుంటున్నాం కదా, అందులో మొదటిది ప్రైవేట్ అండర్టేకింగ్స్, రెండవది పబ్లిక్ అండర్టేకింగ్స్, మూడవది జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇందులో ఏం చేస్తున్నాము అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యము కాదు, తర్వాత అలా అనేసి పూర్తిగా ఇది ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యంలో కూడా ఉండదు. ఓకే, ఇది జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్ refers to the business enterprise which is owned, administrated and regulated the public and private sector both. రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఓకే, రెండు కలిపి ఉంటాయి. రెండు కలిపి ఉండటం ద్వారా రెండు కలిపి యాజమాన్యం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇది కంప్లీట్ గా ప్రభుత్వ రంగము అని చెప్పడానికి లేదు, లేదా ప్రైవేట్ అండర్టేకింగ్ అని కూడా చెప్పడానికి అవకాశం లేదు. రెండింటికి కలిపి ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు మీకు అందరికి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే 3 రకాలు. ఏంటవి? మొదటిది ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ అండర్టేకింగ్స్. రెండవది పబ్లిక్ అండర్టేకింగ్స్. మూడవది జాయింట్ సెక్టార్. ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఏమో 26%, ప్రైవేట్ సెక్టార్ ఏమో 25%, పబ్లిక్ సెక్టార్ ఏమో 49% కలిపి ఉంటుంది. ఓకే, ఇందులో ముగ్గురివి కలిపి ఉంటాయి. ఏమేమవి? గవర్నమెంట్ అంటే ప్రభుత్వం 26%, ప్రైవేట్ సెక్టార్ 25%, పబ్లిక్ సెక్టార్ 49%. అందుకనే దీన్ని మనం ఏమంటున్నాము? జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఓకే, జాయింట్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య ఉండే తేడాలు ఏంటి చూద్దాం. ఓకే, డిఫరెన్సెస్ చూసే కంటే ముందు మనము క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ గురించి చదువుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఏమున్నాయి దాంట్లో? ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్స్ మెయిన్లీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్. పూర్తిగా దీనికి ఎవరిస్తున్నారు? ఫైనాన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. Then second one, government management. Here management also
by the government. Third one ఏంటి, it does not depend on other institutions except government. ఇతర రంగాలపైన ఇది ఆధారపడి ఇతర ఇన్స్టిట్యూషన్స్ పైన ఇది ఆధారపడి ఉండదు, ప్రభుత్వం పైనే ఆధారపడి పనిచేస్తుంది. నెక్స్ట్, ప్రొవైడ్స్ పబ్లిక్ సెక్టర్ సర్వీసెస్. పబ్లిక్ కి సంబంధించిన సేవలు అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, దే ఆర్ బేసికల్లీ మోనోపలీ ఎంటర్ప్రైజెస్. మోనోపలీ ఎంటర్ప్రైజెస్ అంటే పోటీ లేనివి. ఓకే, ఏకస్వామ్యం అన్నమాట. ఇందులో ఏకస్వామ్యం ఎవరిది? ఎవరు ఏకస్వామి? ప్రభుత్వం. దెన్ నెక్స్ట్, యాక్ట్స్ యాజ్ డైరెక్టెడ్ ఛానల్ ఫర్ మొబిలైజింగ్ ఫారిన్ ఫండ్స్. విదేశీ నిధులను మొబిలైజ్ చేయడం కోసం మనం వీటిని ఇది ఒక మార్గంగా ఉంటుంది మనకి. తర్వాత, హెల్ప్ఫుల్ ఇన్ ఇంప్లిమెంటింగ్ గవర్నమెంట్ ప్లాన్స్. గవర్నమెంట్ తనకి సంబంధించిన కొత్త కొత్త ప్లాన్లను, పథకాలను, పాలసీలను ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, దే ఆర్ మెయిన్లీ అటానమస్ ఆర్ సెమీ అటానమస్ బాడీస్. ఇవి ఎక్కువగా అటానమస్ లేదా సెమీ అటానమస్ వ్యవస్థలుగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము వీటి మధ్య ఉండే తేడాలను గురించి చదువుకుందాం. ఓకే, డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, కాన్సెప్ట్. దీంట్లో మనము ప్రైవేట్ సెక్టర్ అయినట్లయితే కంపెనీస్ యాక్ట్ కింద మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీని పెయిడ్ అప్ క్యాపిటల్ మినిమం 1 lakh rupees ఆర్ మోర్ దెన్ 1 lakh ఉండాలి. పబ్లిక్ సెక్టర్ అయినట్టయితే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఏ స్పెషల్ స్టాటస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని జాయింట్ సెక్టార్లో అయితే ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్. ప్రభుత్వము మరియు ప్రైవేట్ వ్యక్తుల ఇద్దరి యాజమాన్యం కలిసి ఉంటుంది. రెండవది చూసినట్లయితే మేనేజ్మెంట్. ఈ ప్రైవేట్ సెక్టర్ యొక్క మేనేజ్మెంట్ కంప్లీట్గా ఎవరి చేతిలో ఉంటుంది? ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మాత్రమే ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ చూసినట్లయితే ఇట్ ఈస్ మేనేజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, బ్యూరోక్రాట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది పూర్తిగా ఏకస్వామ్యం లాంటిది అని చెప్పాను కదా, ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటుంది. ఇకపోతే జాయింట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే ప్రైవేట్ ఇండివిజువల్స్ లేదా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కూడా జాయింట్గా కలిసి వ్యాపారాన్ని నిర్వర్తించడం ఉంటుందన్నమాట. ఈ మేనేజ్మెంట్ ప్రైవేట్ సెక్టార్లో అయితేనేమో పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో, పబ్లిక్ సెక్టార్లో పూర్తిగా ప్రభుత్వం చేతిలో, జాయింట్ సెక్టార్లో ఇద్దరి చేతుల్లో కలిపి ఉంటుంది. దెన్ థర్డ్ వన్, ఓనర్షిప్. ఓనర్షిప్ వచ్చేసి మేనేజ్మెంట్ వేరు, ఓనర్షిప్ వేరు. మేనేజ్మెంట్ అంటే నిర్వహణ, ఓనర్షిప్ అంటే యాజమాన్యం. దీంట్లో పూర్తిగా 100% ఎవరు ఓనర్? ప్రైవేట్ ఇండివిజువల్స్. ఎవరు దీన్ని స్థాపించారో వాళ్ళే. సెకండ్ దాంట్లో ఓనర్ ఎవరు? 100% గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు లేదా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. ఓకే, కానీ జాయింట్ సెక్టర్లో అలా కాదమ్మా. గవర్నమెంట్ది 25%, ఓకే, ప్రైవేట్ 25%, గవర్నమెంట్ 26%. తర్వాత జాయింట్ సెక్టార్
అంటే పబ్లిక్ నుండి తీసుకునేది 49%, ప్రైవేట్ వ్యక్తుల యాజమాన్యం 25% ఉంటుంది, ప్రభుత్వ యాజమాన్యం 26% ఉంటుంది, పబ్లిక్ ది 49% ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు యాజమాన్యం తర్వాత రిస్క్. రిస్క్ విషయంలో చూసినట్లయితే గోల్స్, సారీ రిస్క్ కాదు, గోల్స్. గోల్స్ విషయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఇట్స్ గోల్ ఈజ్ టు maximize the company's profit. పబ్లిక్ సెక్టర్ లో చూసినట్లయితే ఇట్స్ గోల్ included social welfare and profit earning. Its goal include social welfare and profit earning. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ లో తీసుకున్నట్లయితే వాళ్ళు కేవలం ప్రాఫిట్ కోసం కాకుండా ప్రజల యొక్క సామాజిక శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వ్యాపారాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అదే ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నట్లయితే వాళ్ళు కేవలం వాళ్ళ లాభం కోసం మాత్రమే ఆలోచిస్తారు. జాయింట్ సెక్టర్ లో అలా కాదు, రెండు ఉంటాయి, సోషల్ వెల్ఫేర్ అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ ఎర్నింగ్. కొన్ని విషయాల్లో మాత్రమే ప్రైవేట్ సెక్టార్ ఎంజాయ్ చేసినట్టుగా దీనికి కూడా కొన్ని లాభాలు ఉంటాయి, కానీ కామన్గా అయితే దీంట్లో అటు ప్రాఫిట్తో పాటు ఇటు ప్రజా శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. ద నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజెస్. ప్రైవేట్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఇట్ ఎంజాయ్స్ ప్రివిలేజెస్ సచ్ యాజ్ exemption from the specific provisions of the companies. వీళ్ళకు కంపెనీకి ఉన్నన్ని, అంటే పబ్లిక్ కంపెనీకి ఉన్నన్ని రిస్ట్రిక్షన్స్ ఏవి ఉండవు. సెకండ్ పబ్లిక్ సెక్టార్లో తీసుకున్నట్లయితే ఏ పబ్లిక్ కంపెనీ డస్ నాట్ ఎంజాయ్ సచ్ ప్రివిలైజెస్. దానికి ఉన్నంత ప్రివిలేజెస్ దీనికి ఉండవు. జాయింట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే దీనికి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. ఓకే, దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్ తీసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, వాటాలను బదిలీ చేయటం. ప్రైవేట్ సెక్టార్లో అయితే మనం షేర్స్ని సులభంగా మార్చడానికి అవకాశం లేదు. Not easily transferable. The shares are not easily transferable in the private sector. But you take in the public sector, the shares are freely transferable. నీకు ఈరోజు నచ్చితే నువ్వు షేర్స్ ఉంచుకోవచ్చు, లేదా నీకు నచ్చలేదు అనుకుంటే ఇంకొకరికి నువ్వు అమ్మేయచ్చు. అలా మనం ఎంత మందికైనా ఎన్నిసార్లు అయినా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కొన్ని సంవత్సరాల తర్వాత బికి అమ్మేస్తాడు వాటిని, అప్పుడు బి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మళ్ళీ బి కొన్ని రోజుల తర్వాత సికి అమ్మేస్తాడు, సి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇలా మారుతూనే ఉంటాయి. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఇక్కడ ఉండవు. ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఇన్ ద జాయింట్ సెక్టర్
The part of shares held by the public is transferable. The part of shares held by the public is transferable. ఓకే, పబ్లిక్ చేతిలో ఉండేవి మాత్రం ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ప్రభుత్వ చేతిలో ఉన్న వాటిని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ వన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ప్రైవేట్ దాంట్లో తీసుకున్నట్టయితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువగా ఉంటుంది. అదే నువ్వు పబ్లిక్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఎక్కువగా ఉంటుంది, మోర్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. జాయింట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే కూడా లెస్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ కంపేరింగ్ విత్ ద పబ్లిక్ సెక్టార్. ప్రైవేట్ సెక్టార్తో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ సెక్టార్తో పోల్చినప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడే కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్కు అంత కాకుండా ఇటు పబ్లిక్ సెక్టార్ లాగా మొత్తం కాకుండా కొంత మాత్రమే ఉంటుంది అని అర్థం. కాకపోతే నెక్స్ట్ వన్, మెరిట్స్. పబ్లిక్ సెక్టార్ యొక్క మెరిట్స్ ఏంటి అంటే, ప్రైవేట్ సెక్టార్వి చూద్దాం ఫస్ట్. ఇట్ ఎంజాయ్స్ ఫుల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అటానమీ అండ్ వర్క్స్ టువర్డ్స్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. లాభం కోసమే ఎక్కువగా తాపత్రయపడుతుంది, లాభం కోసమే వ్యాపారాన్ని నిర్వర్తిస్తుంది, అందుకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ దానికి ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ తీసుకున్నట్లయితే ఇట్ ఎంజాయ్స్ ఇంటర్నల్ అటానమీ అండ్ ఫాలోస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇవి పూర్తిగా లాభం కోసం పనిచేయడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే వీటికి ఇంకొకటి ఉంది, ఏంటది? సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా వీరు దృష్టిలో పెట్టుకుని మాత్రమే లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇక జాయింట్ సెక్టర్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఇట్ పోసెస్ గుడ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఎంజాయ్స్ ఆపరేషనల్ అటానమీ అండ్ వర్క్స్ టుగెదర్ సోషల్ జస్టిస్. ఇది దీనికి ఉన్న రిసోర్సెస్ని పూర్తిగా ఉపయోగించుకొని కలిసి పనిచేసి సామాజిక న్యాయాన్ని కల్పించేలాగా ఉంటాయి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఏంటది? డిమెరిట్స్. దీంట్లో ఉండే డిమెరిట్స్ ఏంటి చూద్దాం. ప్రమోట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, బ్లాక్ మనీ ప్రాక్టీసెస్ అండ్ సో ఆన్. సంపద అంతా కూడా ఒక్కరి చేతిలోకి కేంద్రీకృతమయ్యే అవకాశాన్ని ఇది మనకి కల్పిస్తుంది, బ్లాక్ మనీని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, అలానే అన్ని సందర్భాల్లో కాదు, కానీ స్కోప్ ఉంది అని అర్థం అన్నమాట. పబ్లిక్ సెక్టర్లో తీసుకున్నట్లయితే ఇట్ ఫేసెస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ హ్యాస్ లిమిటెడ్ అటానమీ. ఇందులో ప్రభుత్వ జోక్యం ఉంటుంది కాబట్టి అంతగా ఇది తనంత తాను నిర్ణయాలు తీసుకొని కార్యకలాపాలను ముందుకు సాగించే అవకాశం ఉండదు. ఓకే, దెన్ తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ మేనేజ్డ్ బై ఇన్ఎఫిషియంట్ డైరెక్టర్స్ ఎక్సెట్రా. ప్రభుత్వం నియమించిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నా కూడా మనం ఏమీ అనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారిని నియమించింది ఎవరు? ప్రభుత్వం నియమించింది కాబట్టి వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అయినా కూడా మనం ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. అది మెయిన్ డ్రాబ్యాక్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇవి ముఖ్యమైన తేడాలు వేటిపైన? పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, జాయింట్ సెక్టార్, ఈ మూడింటిని. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి టాపిక్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇందాక మనము 3 బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలని చదువుకున్నాం. ఏంటవి? 3: ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్, జాయింట్ సెక్టార్.
మరి ఏది చూస్ చేసుకోవాలి? ఈ మూడింటిలోంచి మనం దేన్ని చూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. అంటే ఒక వ్యాపారం నువ్వు ప్రారంభించే ముందు ఈ మూడింటిలో మనం దేన్ని సూచించుకోవాలి అనేది నిర్ణయించుకోవాలంటే కిందవి మనం డిస్కస్ చేయబోయే అంశాలను బట్టి మనం ఏ వ్యాపారం చేసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. అందులో అంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద చాయిస్ ఆఫ్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏది మనకి సూట్ అవుతుంది అనేది నిర్ణయించుకోవటం ఎలా, దానికి ఏ అంశాలని దృష్టిలో పెట్టుకోవాలి అన్నట్లయితే అందులోంచి ఫస్ట్ వన్, ఈజీ అండ్ ఎకనామికల్ టు ఫార్మ్. ఈజీ అండ్ ఎకనామికల్ టు ఫార్మ్ అంటే మనం ఈజీగా వ్యాపారం చేసేలాగా ఉండాలి, మరియు ఎక్కువ ఆర్భాటంగా ఎక్కువ డబ్బులతో ఇన్వెస్ట్ చేసి ఒకేసారి పెద్ద మొత్తంలో వ్యాపారం చేయాలన్నట్టుగా కాకుండా ఏది మనకి ఎకనామికల్గా ఉంటుంది, ఏది మన బడ్జెట్కి సరిపోతుంది, దేన్ని మనం సులభంగా ప్రారంభించగలుగుతాము అనే అంశాన్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే కవరేజ్ ఏరియా. కవరేజ్ ఏరియా అంటే నువ్వు ఎంతవరకు నీ వస్తు సేవలను అందించగలుగుతావు. ఒక ఒక విలేజ్ వరక, ఒక టౌన్ వరక, ఒక జిల్లా వరక, ఒక రాష్ట్రం వరక, ఒక దేశం వరక, కొన్ని దేశాల వరక, ఇలాంటి అంశాలని నిర్ణయించుకొని నువ్వు ఎంతవరకు నీ స్కోప్ ఎంతవరకు ఉంది అనేది ఆలోచించుకొని నువ్వు తక్కువ ఏరియాకి మాత్రమే ఇవ్వగలుగుతావు అనుకున్నప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ తీసుకోవాలి. కొంత ఎక్కువగా కూడా అందివ్వగలుగుతాము అనుకున్నప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ తీసుకుంటాం. ఇంకా ఎక్కువగా చేయగలుగుతాము అనుకున్నప్పుడు కంపెనీ వ్యాపారాన్ని ఎంచుకోవాలి. ఓకే, తర్వాత థర్డ్ వన్, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్. మనం చేసే కార్యకలాపాల్లో అవసరాన్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడానికి, అంటే నిర్ణయాలంటే పాలసీస్, సంస్థకు సంబంధించిన పాలసీస్ని, విధానాలను మార్చుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అలా మనం అనుకూలంగా ఉండే విధంగా తీసుకోవాలి. అంటే ఫస్ట్ మనం వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఏ వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది? సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సొంత వ్యాపారం, ఎక్కువగా ఫార్మాలిటీస్ ఉండవు, సులభంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు, నిర్వహణ కూడా సులభంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ రిస్క్. కొంతమంది ఎక్కువ రిస్క్నైనా భరించగలుగుతారు, కొంతమంది కొంత రిస్క్ను కూడా భరించలేరు, కొంతమందికి రిస్క్ అంటే కంప్లీట్గా భయం, అలా ఉంటారు. కాబట్టి మన యొక్క రిస్క్ బేర్ చేసే కెపాసిటీని బట్టి ఛాలెంజింగ్గా ఉండే పీపుల్ అయితేనేమో రిస్క్ ఎక్కువగా ఉన్న వ్యాపారాన్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఉన్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండే వ్యాపారాన్ని ఎంచుకోవటం మంచిది. ఓకే, నెక్స్ట్ వన్, సీక్రసీ, రహస్యం. ఒక రహస్యాన్ని మనం ఎన్ని రోజుల వరకు రహస్యంగా ఉంచగలుగుతాం? చాలా తక్కువ కాలం కదా. కానీ వ్యాపారంలో అది కుదరదు. ఎందుకు అంటే సీక్రసీ ఉన్నంత వరకే నీ వ్యాపారం బాగుంటుంది. నీ వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన మూలమైన విషయాలను అందరికీ చెప్పకూడదు. అలా చెప్పకుండా ఉన్నంత మట్టుకే నీ వ్యాపారం బాగుంటుంది. ఎప్పుడైతే నీ వ్యాపారానికి సంబంధించిన సీక్రెట్స్ని ఇతరులకి షేర్ చేస్తున్నావో అప్పుడు నీ వ్యాపారం మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకు మూతపడుతుంది అంటే నువ్వు చేసే బిజినెస్ వాళ్ళు చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా నీ బిజినెస్ డౌన్ అయిపోతుంది. కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేసే స్కోప్ ఎంతవరకు అవసరం ఉంది, ఎంతవరకు చేయగలుగుతాము అనే దాన్ని బట్టి కూడా మనం నిర్ణయించుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్. కొన్ని వ్యాపారాల్లోనేమో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్నింట్లో తక్కువగా ఉంటాయి. దానికి ఇప్పుడే చెప్పాను నేను,
ప్రైవేట్ సెక్టార్ అయితేనేమో దేర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ గవర్నమెంట్, దేర్ ఇస్ నో రూల్స్ అండ్ పాలసీస్ ఆఫ్ గవర్నమెంట్. You can work for your profit, but in the public sector you can earn profit, but at the same time you have to keep social benefits in your mind. అవునా? సామాజిక అభివృద్ధి, సామాజిక లాభాలను కూడా దృష్టిలో పెట్టుకొని మాత్రమే నువ్వు లాభార్జన చేయాలి పబ్లిక్ సెక్టార్ అయినట్లయితే. జాయింట్ సెక్టార్లో కొన్ని రూల్స్, కొంతవరకు గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి, కొంతవరకు మనం సొంతంగా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. మనకి ఏది అనుకూలంగా ఉంది అనుకుంటే దాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. నెక్స్ట్ వన్, లైఫ్ ఆఫ్ ఏ బిజినెస్. లైఫ్ ఆఫ్ ఏ బిజినెస్ కామన్గా ఎవరైనా కూడా ఏం ఆలోచిస్తారమ్మా, ఒక వ్యాపారం ప్రారంభించడము అంటే ఆ వ్యాపారం చాలా కాలం కొనసాగాలి అని అనుకుంటాం. అవునా? అలా చాలా కాలం కొనసాగాలి అనుకున్నట్లయితే నువ్వు ఫస్ట్లో చేసేటప్పుడు సరే కొంతకాలం అయితే ప్రారంభిద్దామని అనుకుంటాం, అప్పుడు స్టార్ట్ చేద్దాం, చూద్దాం, బాగుంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే క్లోజ్ చేద్దాం అనుకుంటాం. అప్పుడు మనం ఏది స్టార్ట్ చేయాలి? సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. అవునా? అలా కాదు, నేను చాలా కాలం వరకు మా వ్యాపారం ఇలానే కొనసాగాలి, ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాలి, ఎక్కువ వస్తువుల్ని అందించాలి అని అనుకున్నప్పుడు కంపెనీ వ్యాపారాన్ని నిర్వర్తించాలి. అవునా? సో అట్లా మనం వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ nature of manufacturing process. Sole proprietorship is appropriate when the production process is simple or less expensive. మనకు తక్కువగా ప్రొడక్షన్ తక్కువగా ఉండాలి అని అనుకున్నప్పుడు మనము సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ని తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతోటి సులభంగా వ్యాపారం చేయాలి అని అనుకున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా సులభంగా ఉన్నప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ని చేసుకోవచ్చు. యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇవేంటంటే స్మాలర్ ఫర్మ్స్. ఓకే, smaller firms acts as ఇక్కడ సంస్థలు చిన్నవే, సంస్థలు చిన్నవే కానీ అవి ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే సంస్థలుగా ఉంటాయి. Smaller firms act as a feeders to large scale industries due to the standardization of components and interchangeabling of parts. అంటే ఒక పెద్ద సంస్థకు ఇంకొక చిన్న సంస్థ అటాచ్ అయి ఉండటం అని అర్థం. పెద్ద సంస్థకి కావలసిన చిన్న చిన్న వస్తువులను తయారు చేసే అనుబంధ సంస్థలు అని అర్థం. ఓకే, పెద్ద సంస్థకు కావలసిన వస్తువులను, చిన్న చిన్న వస్తువులను అందించేందుకు వాటిని మనం అనుబంధ సంస్థలుగా చెప్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిటైనర్ సిస్టమ్. రిటైనర్ సిస్టమ్ అనేది ఇప్పటి కాలంలో చాలా ఈజీ. ప్రెజెంట్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఈజియర్ ఫర్ ద స్మాల్ ఫర్మ్స్ టు హైర్
expensive equipments and experts, specialists, and offered fees. Offers fees. However, it is not necessary to permanently buy and employ them. ఇక్కడ ఇది చిన్న చిన్న సంస్థలకి ఎక్స్పెన్సివ్ అని అనిపించినప్పుడు, సులభంగా అమ్మకం చేయగలుగుతాము అనుకున్నప్పుడు, కొనటం అమ్మటం ఈజీగా ఉన్నప్పుడు దీన్ని చూస్ చేసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ అసిస్టెన్స్ అండ్ patronage. The assistancy of the government is enjoyed by the small firms in the developing courses like India. The assistance of government is enjoyed by the small firms in the developing countries like India. As such firms facilitates employment, rural development, decentralization of industry and export promotion. చిన్న చిన్న సంస్థలని ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఉండడానికి. నెక్స్ట్ వన్, కవర్ ద మోనోపలీ. మోనోపలీ మోనోపలీ అంటే ఏంటి? ఏకస్వామ్యం. ఇఫ్ అన్ ఇండస్ట్రీ ఈస్ dominated by some large firms, then small firms can be allowed as they try to prove that మోనోపలీని డిస్కరేజ్ చేయడం కోసం మనకు అవకాశాన్ని కల్పించటం జరుగుతుంది. సో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఈ 10 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని ఏది మనకి బాగుంటుంది అనేది, అంటే పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా, జాయింట్ సెక్టారా అనేది నిర్ణయించుకోవాల్సి వస్తుంది. Okay, thanking you. Today I am closing the class. I will continue in the next class. Okay na?